ఓం సోం శివోహం శ్రీమాత్రే నమః. మనం 100వ నామంలో ఉన్నాం. బ్రహ్మగ్రంథి విభేదినిలో నేను మీకు బ్రహ్మగ్రంథి విభేదిని గురించి చెప్పాను. ఇప్పుడు మూలాధార స్వాధిష్టానములు రెండు కలిపితే బ్రహ్మగ్రంథి అని బ్రహ్మగ్రంథి విభేదినిలో ఇతపూర్వము మనం చెప్పుకున్నాం. పిండాండమున జీవుని చేత బహిర్ సృష్టి చేయు బృహన్నతా తత్వము కనుక దీనికి బ్రహ్మగ్రంథి అని పేరు. బహిర్ సృష్టి చేయు అంటే ఏంటంటే మూలాధారం యొక్క లక్షణం ఏమిటి? బయటకి బహిర్దృష్టి. మనది ఎప్పుడు కూడా మూలాధారం ఏం చేస్తుంది? అన్ని స్థూలంలోనే అనుభవించాలి, అన్ని స్థూలంగా ఉన్నవి. బ్రహ్మగ్రంథి అంటే అన్ని స్థూలంగా ఉన్నవి, అంటే బయట మన ఆలోచన అంతా బయట ఉంటుంది, లోపల ఉండదు. అది బ్రహ్మగ్రంథి స్వాధిష్టానము అది మూలాధారం. ఈ రెండిట్లో కూడా బహిర్ సృష్టి చేయు బృహన్నతాతత్వము కనుక దీనికి బ్రహ్మగ్రంథి అని పేరు. ఎంతసేపు నిన్ను బయట ఆలోచింపజేస్తుంది, మాయలో పెడుతుంది, కానీ నేను లోపలికి అంటే అంతర్యాగంలోకి నేను తీసుకెళ్ళదు. ఎంతసేపు మనం బయట. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యమ్మా అంటే ఎవరు కూడా కళ్ళు మూసుకొని పుట్టుకున్న 5 నిమిషాలు ఆలోచనలు ఆపుకుంటూ అంతర్దృష్టి పెట్టి ధ్యానం చెయ్యరు. కళ్ళు మూస్తారు, మనసు బయట తిరుగుతూ ఉంటుంది. అబ్బా ఎవరు వస్తున్నారు, అయ్యో సహజం కదా, తలుపు వేసామా, ఎవరన్నా వస్తున్నారా, నేను వేసానా వేయలేదా, గ్యాస్ కట్టేశానా కట్టేయలేనా, అంటే ఈ బహిర్ దృష్టి. ఇది మూలాధార స్వాధిష్టానాలు. సో బృహన్నతాతత్వము కనుక దీనికి బ్రహ్మగ్రంథి అని పేరు. సో కుండలిని సుపితముగా ఉన్నప్పుడు ఈ గ్రంథి నామరూప సృష్టి మాత్రమే సామర్థ్యము కలది. నామరూపాలతో ఉన్న సృష్టి అది ఒక్కటే నీకు అది మూలాధారం చేయిస్తుంది, కానీ మిగతా చక్రాలు చేసే పనులు అది చెయ్యలేదు. అందుకే మానవులు ఏంటంటే ఎంతసేపు బహిర్దృష్టి పెట్టుకొని వ్యవహారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది మూలాధారం. అర్థమైందా? సో కుండలిని జాగృతమైనప్పుడు, అది జాగృతమైంది అనుకోండి, కుండలిని జాగృతమైనప్పుడు ఏమవుతుంది అంటే నీలో స్వస్వరూపముగా నేను ఆత్మని, నువ్వు జీవాత్మగా మూలాధారంగా నువ్వు అన్ని తిరిగేస్తున్నావు వ్యవహారాలు చేసుకొని. సో ఇది నీవు నేను అనే అంటే రెండు వచ్చినప్పుడు, ద్వైతం వచ్చినప్పుడు వ్యవహారం వస్తుంది బహిర్ లోకాల్లో. సో అది గనక తెగితే, ఆ బంధం తెగితే, జీవబంధము తెగితే అంటే ఇద్దరిలో ఒకళ్ళని దూరం చేస్తే నీలో నీవుగా ఒంటరిగా ఉంటావు. వ్యవహారం లేదుగా, మూలాధారం లేదుగా, స్వాధిష్టానాలు లేవుగా, సంకల్పాలు ఉండవుగా. అప్పుడు ఈ గ్రంథిని ఛేదనము చేసి తేజోప్రాణముగా ఒక్క ఉదుకుటున స్వాధిష్టానమును దాటి మణిపురమును చేరును. అది గనక నువ్వు తెంపావు అంటే ఆ బంధం జీవ ప్లస్ ఆత్మ, ఆ జీవ లక్షణము తొలగిపోయి దైవ లక్షణము పెరిగేయి నీలో అంటే, ఆ దివ్య సంస్కారాలు నీలో వచ్చేయి అంటే ఇంకా నీకు జీవన్ముక్తే. అంత తొందరగా తెంపుకోలేని బంధం అది. అది తెగదు. అందుకే మూలాధారంలో జాగృతమైంది అన్నప్పుడు, నీకు ఛేదనం చేసినప్పుడు అది తేజస్సుగా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అదే వాడిలో ప్రాణం పోయిందిరా అంటున్నాం, ఆ ప్రాణమే ఈ ఆత్మ. ఎక్కడికి పోయింది మరి? ఇంతకాలం నామరూపంగా ఏమండి నమస్కారం పెట్టి ఎవరికి పెట్టాము? శరీరానికి పెట్టాము, నామ రూప. ఆయన లేనప్పుడు ఆయన ప్రాణం పోయింది అంటే అమ్మవారు తేజో రూపంలో పైకి వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఇదేమైంది? బతుకున్నప్పుడు పెట్టిన నమస్కారం ఇప్పుడు పెట్టట్లేదే. అప్పుడు శివ అంటూ నమస్కారం పెట్టావు, ఇప్పుడు శవ అంటూ నమస్కారం పెడుతున్నాం. ఆ శివ శవమైపోయింది అని, ఇంకా ఇదే ఆఖరు అని. చూసారా? సో ఇది తేజో ప్రాణముగా ఒక్క ఉదుకుతున్న స్వాధిష్టానమును దాటి మణిపురం దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మణిపుర లోకాలు, అమ్మవారి మణిపుర లోకాలు ఉంటాయమ్మా.
ఆ లోకంలోకి వెళ్ళిపోతుంది. ఈ చక్రం అని ఇక్కడ మన దగ్గర అంటే ఈ సృష్టిలో ఆ చక్రం మణిపుర చక్రంలోకి ఒక్క ఉదుకుటున స్వాధిష్టానం అంటే మూలాధారం గనక అక్కడ కుండలిని శక్తి తనకి తాను తెంపుకొని పైకి వెళ్ళింది అంటే బంతి నేలకేసి కొడితే ఎలా ఎగురుతుందో ఒక్క ఉదుకుటున మణిపురం దగ్గర చేరుతుంది. అది నీ శక్తిని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి గాల్లో లేస్తుంది. సో, నీకు కింద ఎప్పుడైతే మూలాధారం ఛేదనం అయిపోయిందో, నీకు ఇక్కడ నువ్వు అలా పడి ఉంటావు అంతే. నీకు కిందంతా శ్మశానంగా కనిపిస్తుంది. ఎవ్వరు నీ దృష్టి అంటే ఆ మరుపు అనేది వచ్చేస్తుంది. పైనది పైనది జాగృతం అవుతుంది. ఆ! అది ఇప్పుడు ఎలా అంటే మీకు అర్థం కావాలి అంటే చెప్తున్నాను. ఒకసారి పొరపాటున మనం ఎవరో మనని ఇన్వైట్ చేశారు. ఒకళ్ళ ఇంటికెళ్ళాం. మనకు తెలీదు అక్కడ ఎలా ఉండాలో ఏంటో. వాళ్ళ పద్ధతులు, వాళ్ళు మర్యాదలు మనకు తెలియవు గదా! సో, అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా కంజెస్టెడ్‌గా ఒక పద్ధతిగా కూర్చుంటాం. కాళ్ళు జాపుకొని స్వతంత్రంగా కూర్చోలేం గదా! ఒక పద్ధతిగా మాట్లాడటం, బట్టలు చక్కగా వేసుకోవటం. అవునా? అరగంట ఉన్నా గూడా అక్కడ వాళ్ళని కలిసామనే ఆనందం కంటే నరకమే ఎక్కువుంటుంది మానసికంగా. ఎప్పుడు వెళ్ళిపోతాంరా బాబు అని. అవునా? అలా అరగంట ఉండి ఇంక వస్తామండి. నైస్ టు మీట్ యూ అని జెప్పేసేసి ఏ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసి వాళ్ళు తానొవ్వక తాను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటూ ఆ అతిథి మర్యాదలు పొంది ఇంటికొచ్చినప్పుడు నువ్వెలా ఉంటావు? ఒక్కసారి రెక్కలు విప్పుతావు. అబ్బా! వాళ్ళ ఇంట్లో గంట నరకంలో కూర్చున్నట్టు అనిపించింది. అదేం డిసిప్లిన్ అండి బాబు! అవునా? మంచినీళ్ళు దాహం వేసినా అడగం, తాగం. అదో మొహమాటం. స్వీట్లు పెట్టినా తినలేం. ఇట్లా అన్నమాట. ఇదంతా జీవ. వాళ్ళ ఇంటికెళ్తే జీవ. నీ ఇంటికి నువ్వొస్తే ఎలా ఉన్నావు? స్వతంత్రము. ఆ మణిపుర చక్రం దగ్గర తనలో తానుగా ఉంది అక్కడ. అర్థమైందా? సో, బహిర్దృష్టి లేదు. అబ్బా! నేనెంత అదృష్టవంతురాలిని. ఈ బంధాన్ని తెంపుకొని పైకొచ్చానని. అదే మరి జీవన్ముక్త అంటే 2 చక్రాల ముక్తి అయింది నీకు. మణిపురం చక్రం అది సాలోక్యం నుంచి నువ్వు సామీప్యం దాకా వచ్చావు. అవునా? అమ్మవారి లోకంలో సామీప్యం దగ్గరగా ఉన్నావు. ఆజ్ఞా చక్రానికి దగ్గరగా ఉన్నావు. ఆ! అదే చెప్తున్నాడు. ఆజ్ఞా చక్రంలో సారూప్యంగా వచ్చావు. అమ్మా! నువ్వు నాకు కనిపిస్తున్నావు తల్లి. నాకు నువ్వే నేనుగా అనిపిస్తోందమ్మా ఇక్కడ నాకు. నేను, నువ్వు అనేది రావట్లేదు. నువ్వే నేనుగా అహం బ్రహ్మాస్మి. నేను నీలో కలిసిపోయినట్టు భావన వస్తోంది. తన్మయత భావనొస్తోంది. నాకంటూ ప్రత్యేకమైన తన్మయత్వం లేదు. నీ తన్మయత్వం, ఈ లోకము ఇదంతా ఈ యొక్క కాంతి అంతా, చైతన్యం అంతా గూడా నీ శరీరం ఆ చైతన్యం గాబట్టి, ఆ చైతన్యంను వెళ్లి కలిసింది. ఇది. ఈ ఖండ చైతన్యం, అఖండ చైతన్యంలో కలిసినప్పుడు వచ్చిన ఆ తన్మయత్వం వేరు. అట్లా ఉంటాయి లోపల. అందుకే అక్కడ లోపలంతా కలవటం. పైనుంచి కిందకొస్తే విడిపోవటం. అర్థమైందా అండి? అది చెప్తున్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడు. సో, మూలాధారము, మూలాధారము పృథ్వీ తత్వం. మూలాధారం ఏమిటి? పృథ్వీ తత్వం. సో, ఇదే శ్రీచక్రాంతర బిందు త్రికోణము. శ్రీచక్రంలో చూస్తే అమ్మవారి శరీరము త్రికోణము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ బిందువుకి శరీరము. అది హ్మ్, మధ్యమ పశ్యంతి మధ్యం అది పశ్యంతి. మధ్యమాలో హ్రీంకారాసన అమ్మవారు. అక్కడి నుంచి ఓంకారంగా సృష్టి వస్తే మనకి హృదయం మనకి త్రికోణము. హృదయం త్రికోణంలో ఉంటుందిగా. బిందు స్థానం అమ్మవారు. త్రికోణంలో ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మనకి వెష్టి. అది సమిష్టి. అందుకే పైన ఏముంటే కింద అదే ఉంటుంది. అందుకే యూ ఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్.
అంతే కదా! తండ్రిని పోలినట్టుగా బిడ్డలు పుడుతున్నారు గానీ, అంతే కదమ్మా! అదే జెనెటిక్స్. కాస్మోజెనెటిక్స్ అంటే. హ్మ్. ఎంత వైరుధ్యం, ఎంత వైవిధ్యం. నీకు కన్నుంది, నాకు కన్నుంది. ముక్కుంది, అన్నీ ఉన్నాయి. కానీ నామ రూపాల్లో ఎంత తేడా! అందరం ఒకేలా పుట్టట్లేదు కదా! ఎలా మరి కవల పిల్లల్లో ఉన్నామా? గుర్తుపట్టలేనంతగా ఉన్నామా? అవునా? ఇంత వైవిధ్యమైన కానీ అందరికీ గూడా ఒకే పదార్థం. మట్టి ఒకటే, కొండలు వేరు. నీకు రక్తం ఉంది, నాకు రక్తం ఉంది. నీకు కన్నుంది, నాకు కన్నుంది. కానీ రూపం వేరు. మట్టి ఒకటే, బంగారం ఒకటే. మరి షాప్‌కి వెళ్తే ఎన్నో మోడల్స్. ఆ లోపల ఏముంది? బంగారమే. దాన్ని బెట్టుకొని మనం డబ్బు ఇస్తాం. అంతేగా? మోడల్‌కి ఇవ్వంగా. అవునా? ఎ బుక్ ఈస్ నాట్ జడ్జ్డ్ బై ఇట్స్ కవర్. ఒక పుస్తకాన్ని కవర్‌ని చూసి మనం ఇందులో ఏముంటుందిలే అనుకోకూడదు. గాంధీ మహాత్ముడు ఉన్నాడు. కొల్లాయి కట్టుకొని తిరిగేవాడు ఈయనేంది అనుకునేవాళ్ళు చాలా మందున్నారు. కానీ దేశాన్నంతా గూడా ఆ! దేశమంతా నమస్కరించబడే స్థితికి ఎదిగాడు. మహాత్మా అనిపించుకున్నాడు. అది జెప్తున్నాడిక్కడ. సో, ఇది శ్రీచక్రాంతర బిందు త్రికోణము. గంగ గంధ తన్మాత్ర విశిష్టము ఈ బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథికి ప్రధాన లక్షణాలేమిటి? ఇప్పుడు మనకి హ్మ్. ఈ పృ ఈ ఈ బ్రహ్మగ్రంథి అంటే మూలాధారానికి ఏమిటి? ఆ! గంధ తన్మాత్ర. గంధ అంటే ఏంటంటే వాసన. పృథ్వీకి ఒక వాసన ఉంటుంది. మనకు కూడా ఆ వాసనను బట్టి మనకు కోరికలు పుడతాయి. అవునా? గంధ తన్మాత్రాలు, పంచ తన్మాత్రాలు ఎలా కదులుతాయి? కోరికలు ఎలా పుడతాయంటే దీని వల్ల పృథ్వీ తత్వం వల్ల అలా పుడతాయి అని. స్వీట్ వాసన వచ్చిందంటే స్వీట్ తినాలనిపిస్తుంది. అట్లా తన్మాత్ర. గంధ తన్మాత్ర విశిష్టము ఈ బ్రహ్మగ్రంథి. ఇచట కుండలిని వారాహి అంటారు. ఈ అమ్మవారిని ఏమంటారు? వారాహి అమ్మవారు అంటారు. అమ్మవారు వారాహి అక్కడ. మన దాంట్లో వారాహి యొక్క ఉపదేవతలే వీళ్ళు. ఢాకిని అమ్మవారు. ఆ పైన వారాహి ఉంటుంది. కింద మనలో ఢాకిని ఉంటుంది. ఆమె అంశ. వ్యష్టిగా, సమిష్టిగా చూస్తే పైన ఆ త్రికోణంలో వారాహి అమ్మవారు ఉంటుంది. వారాహి తంత్రం చదవండి తెలుసు. స్వాధిష్టానము అగ్నితత్వము. రూప తన్మాత్ర విశిష్టము. రూప, తన్మాత్ర, స్వాధిష్టానం. అంటే సంకల్పాలు. సంకల్పాలు పుట్టిచ్చేది. పృథ్వీ తత్వం వాసన తీసుకొస్తే, గంధము తీసుకొస్తే, ఆ! స్వీట్ వాసనేస్తోంది. తిందాం పద షాప్‌కెళ్దాం అనేది స్వాధిష్టానం. అర్థమైందా? ఇదేమిటి అన్నీ పట్టుకొస్తుంది. ఊర్లో ఉన్నవన్నీ పట్టుకొస్తుంది ఈ మూలాధారం. దాని వాసన చూసి చెప్తుంది. సర్లే రేపు తిందాంలే ఇవాళ వద్దులే. డబ్బులు చూసుకొని తిందామని. స్వాధిష్టానం సంకల్పాలు చేసేస్తాను. అలా అన్నమాట. ఈ స్వాధిష్టానములోని దేవి స్వచ్ఛగా కుండలిని న్యకారము ధరిస్తుంది. ఈ స్వాధిష్టానంలో న్యకారము ధరిస్తుంది అంటే ఏంటంటే, పైకి షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్ళటానికి సిద్ధముగా ఉంటుంది అని న్యకారము చేయటము అంటే. ఇంకా ఆవిడ కిందకి అక్కడే ఉండదింక. మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ అలా ఇంక నేను వెళ్ళటానికి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ రెడీగా ఉంది. అందరూ ఎవరి కుర్చీల్లో వాళ్ళు కూర్చోండి. ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని ఆ స్థానము నిఖారము అంటే ఇంకా టేక్ ఆఫ్ అవుతోందని. ఆ! అలా రౌండ్‌గా తిరుక్కుంటూ వెళ్ళిపోతుందమ్మ. అయ్యవారిని కలవటానికి. ఇంకా మళ్ళీ కింద దృష్టి ఉంటుంది. సో, అనగా నిద్రా స్థితిని అనగా 3:30 చుట్టలను వదిలి అంటే పాము అంతవరకు చుట్టలు చుట్టుకొని పడుకుని ఉన్నది ఒక్కసారి గాలిలో లేచినప్పుడు ఆ చుట్టలన్నీ విప్పటం, ముడి విప్పటం. ఆడవాళ్ళు కొప్పు పెట్టుకుంటారు గదా! ఒక్కసారి వదిలేయటం.
ఆ 3.5 చుట్టల్ని తీసి ఇంకా అది చైతన్యం అది. అలా చుట్టలు చుట్టుకొని ఉన్నది ఒక్కసారి స్ట్రెయిట్ అవుతుంది. నిలువుగా నించుని ఇంక ఒక్కసారి పైకి వెళ్తుంది. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఆమేమిటి? ప్రత్యంగిర, ప్రత్యంగిర అమ్మవారు. ఆ రూపము ధరించి పైకి వెళుతుంది. శ్రీచక్రములో స్వాధిష్టాన చక్రము అష్టకోణమునకు గుర్తు. శ్రీచక్రంలో అష్టకోణమేమో అమ్మవారికైతే శ్రీచక్రంలో అంటే అమ్మవారు బిందు, త్రికోణ, వసుకోణ, వసుకోణం అంటే అంటే అమ్మవారి హ్రీంకారాసన అది ఆవిడకి అర్థమైందా? స్వాధిష్టానం అవుతుంది. ఆ స్వాధిష్టానం నుంచి అమ్మవారి యొక్క మూలాధారం వరకు అమ్మవారిదైతే, ఆ మూలాధారం నుంచి మనందరం కింద పడ్డాం. మనకు కూడా అదే ఉంటుంది. అమ్మ రూపం ఎలా ఉందో అమ్మవారిలానే మూలాధారము, స్వాధిష్టానము, మణిపురం దాటుకుంటూ బిందువు దగ్గరికెళ్ళాలి. దీన్నే ఏకత్వ భావన అంటారు. కలపటం. అమ్మవారు వేరు అనేది పోతుంది ఇంకా. ఓహో! అమ్మవారు కూర్చొని ఉంటే, నేను ఆమె పక్కన కూర్చొని ఉంటే, ఆమె మూలాధారము, నా మూలాధారము కలిసి ఉన్నది. అంతే కదా! అమ్మవారు ఎలా చూపిస్తే నువ్వు కూడా అలానే చూపించాలి. అలానే నువ్వు ఉన్నావు భూమి మీద అని. అదే నువ్వు నాలో ఉన్నావు అని. సో, నీకంటూ ప్రత్యేకమైన మూలాధారం లేదని. సో, ఇప్పుడు మనం అక్కడ శ్రీచక్రంలో చూసుకుంటే ఏంటంటే, స్వాధిష్టానము అష్టకోణ చక్రం. ఓకే. వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవార్లు అన్నమాట అక్కడ. అర్థమైందా? ఇక్కడ మీరు పట్టుకోవాలి. హ్రీంకారం వరకు కూడా రామకృష్ణ ఎలా ఉండాలి అన్నది. రామకృష్ణని నేను భూమి మీదకి పంపిస్తున్నాను అంటే భూతాకాశం దగ్గరికి వచ్చినప్పుడు ఓంకారం వైఖరిలో వచ్చినప్పుడు రామకృష్ణ ఓంకారం నుంచి కింద పడ్డాడు. నేను బిందువు నుంచి అవన్నీ ఆ లక్షణాలన్నీ నాలో పెట్టుకొని భూమి మీద పడ్డాను. మరి ఈ భూమి ఏమిటి? అమ్మవారికి మూలాధారం. అవునా? ఇప్పుడు నాకొక మూలాధారం. ఆ అమ్మవారి మూలాధారంలోనే పుట్టాను, పెరుగుతున్నాను. మళ్ళీ అమ్మవారి మూలాధారంలోకి రావాలి. అదే సమన్వయం చేయటం. ఆవిడలో నేను స్వాధిష్టానంలో ఉన్నాను అంటే అమ్మ తలంపు. ఓహో! అమ్మవారి స్వాధిష్టానంలో ఉన్నాను కానీ, నా స్వాధిష్టానంలో నేను లేను. ఆ రియలైజేషన్ అక్కడొస్తుంది. అదే కుండలిని శక్తి జాగృతము కావాలి అంటే. అరే! నేనది కాదు కదా రామకృష్ణని. నేను అమ్మవారిని కదా అనే భావనొస్తుంది. ఇంకా ఆనందంలో అది పైకి వెళ్తుంది. ఎంత కష్టంగా ఉంటుంది. ఇదంతా సానుభూతికి సంబంధించినది. సో, ఇప్పుడు అమ్మవారి మూలాధారం అంటే ఈ భూపురాజు రేఖలు ఈ భూమి. ఇది దాటితే వచ్చింది అగ్ని. అంటే ఆ యొక్క లోకం దాటాం అమ్మవారిది. అక్కడి నుంచి మణిపురంకొచ్చాం. అష్టకోణ చక్రం అమ్మవారి దగ్గరికొచ్చామని. ఆ! అందుకే మీకు గురువుగారి క్రియాయోగం మణిపురం దగ్గర కుంభకం చేయమన్నాడు. అర్థమైందా? మన స్థానం అది. మనకి మూలాధారం నుంచి చేయవలసిన అవసరం లేదు. రెండో స్టెప్‌లో లం బీజం దగ్గరకొస్తాం. పూర్తిగా ఒక్కసారి టేక్ ఆఫ్ చేయడానికి. అది కూడా రెండో స్టెప్‌లో టచ్ చేయమంటాడు. కుంభకం చేయమంటాడు గురువుగారు. హ్మ్. సో, బ్రహ్మ గ్రంథి విభేదిని అన్నది ఇప్పుడు అమ్మవారు నామం కంప్లీట్ అయింది. ఇక్కడికి ఇంత. దీని కొనసాగింపు ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. అది తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక్కసారి నీకు కళ్ళు తెరుచుకోవటమే. ఇది విత్తనం చెప్పా. విత్తనం మీకు ఇచ్చాను. ఇంకా అది వృక్షం. ఆ విత్తనం ఎలా ఉంటుంది? ఏ పండు వస్తుంది అనేది చెప్పేది ప్రజ్ఞా విలాసం. చాలా బావుంటుందమ్మా. ఆ! అసలు ఆ లోకాల్లో మనం అడుగు పెట్టాము అంటే, మనం ఇక్కడ లోకాల్లో చేసే వ్యవహారాలు, పనులన్నీ గూడా తృణప్రాయంగా ఉంటాయి. ఆ! చిన్న పిల్లలు చేసే పనులు చేస్తున్నాం మనం. హ్మ్.